श्री महागणपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री शारद गुरुभ्यो नमः। श्री गुरुभ्यो नमः। ప్రకృతిని ఆరాధించడం మన సనాతన సాంప్రదాయంలో భాగంగా ప్రకృతిని ఆరాధించాలి అంటే ఒక రూపం కావాలి. ఆ రూపాన్ని మనం సిద్ధం చేసుకొని ఆరాధిస్తూ ప్రకృతి ప్రాధాన్యాన్ని, వైశిష్ట్యతను, ప్రకృతిని సంరక్షిస్తూ ఇహమందు 10 మందికి ఒక చక్కటి సందేశం ఇస్తూ పరమందు ముక్తిని ప్రసాదించేటువంటి భక్తి మార్గంలో బతుకమ్మ పండుగ ఒకటి. ఈ బతుకమ్మ పండుగ ప్రతి సంవత్సరం వర్ష ఋతువు ముగింపు, శరదృతువు ఆరంభం నుంచి మనకు బతుకమ్మ పండుగను ఆచరిస్తూ ఉంటాం. మృగశిర కార్తె నుండి ఈ స్వాతి కార్తె వరకు విభిన్న దశల్లో పంట పొలాలలో, వ్యవసాయ పనులలో, వర్షాకాలంలో బిజీగా ఉన్నటువంటి ఆడపడుచులందరూ, అక్కచెల్లెళ్ళందరూ ఆ ప్రకృతి పంట పొలాలను కాపాడమని, బతికించమని, సర్వజనాలు సుఖంగా జీవించాలంటే ఈ ఆహార పదార్థాలు సమృద్ధిగా పండాలని, తాము వేసినటువంటి పంటలు ప్రకృతి వలన కలిగేటువంటి బీభత్సాలలో ఇబ్బంది పడద్దని, బ్రతుకమ్మను వేడుకోవడమే బ్రతుకునివ్వమని, జీవించడానికి ఆహార పదార్థాలు కావాలి కనుక ఆహార పదార్థాలను కాపాడమని, ప్రకృతి శాంతంగా ఉండమని కోరుకుంటూ చేసేటువంటి ఈ ఉత్సవం బతుకమ్మ పండుగ. ఈ బతుకమ్మ పండుగలో తెలంగాణ ప్రాంతమంతా కూడా చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు ఈ బతుకమ్మ పండుగను ఆచరిస్తూ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నటువంటి విషయం. తెలంగాణ ఏర్పడ్డాక ఈ పండుగ ప్రాధాన్యతను తెలంగాణ పండుగగా భావిస్తూ మరి ఈ పండుగ యొక్క వైశిష్ట్యాన్ని తెలంగాణ ప్రభుత్వం వారు కూడా గుర్తించి విభిన్న ప్రోత్సాహకాలను మన తెలంగాణ ఆడపడుచులకు అందిస్తూ ఇంకా రెట్టింపు ఉత్సాహాన్ని నింపినటువంటి ఈ బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రాంతమంతా కూడా అన్ని జిల్లాలలో కూడా ఈ యొక్క పండుగ ఆచరిస్తూ వస్తున్నారు. మరి బతుకమ్మ పండుగ ఈ మహాలయ అమావాస్య రోజు ఆరంభించి మహర్నవమి వరకు, అంటే రేపు దసరా అనే వరకు
విజయదశమికి ఒక రోజు ముందుగా సద్దుల బతుకమ్మతో ఈ ఉత్సవం ముగుస్తూ వస్తున్నది. మరి ఈ సంవత్సరం ఈ అమావాస్య రోజు ఎంగిలి పువ్వు బతుకమ్మగా చెప్పబడ్డది. ఈరోజు చేసేటువంటి బతుకమ్మను ఈరోజు బతుకమ్మకు నువ్వులు, నూకలు, బెల్లం, నువ్వుల పౌడర్తో బెల్లం కలిపినటువంటి మిశ్రమాన్ని నైవేద్యం పెట్టాలి. ఈ బతుకమ్మకు అనేక రకాల ప్రకృతిలో లభించేటువంటి పువ్వులన్నీ సిద్ధం చేసుకొని గునుగు పూలు, సొంపు పూలు, తోక చామంతి పూలు, చిట్టి చామంతి పూలు, గులమాల పూలు, తంగెడు పూలు, ఎర్ర గన్నేరు పూలు, పచ్చ గన్నేరు పూలు, బంతి పూలను సేకరించి ఒక పల్లెంలో గుండ్రంగా ఇది నేర్పడం కూడా చాలా కష్టమైనటువంటి పని. ఇందులో చాలా చక్కగా అనుభవం ఉన్న వాళ్ళే బతుకమ్మను ఇప్పుడు ఈ చెప్పినటువంటి పూలతో ఒక ఆకారాన్ని చేయాలి అంటే అతి జాగ్రత్తగా చేస్తూ దాని మీద ఆ బతుకమ్మ పూల కూర్పు మీద నేర్పినటువంటి పూల పైన ఒక గౌరమ్మను పెట్టి జ్యోతిని వెలిగించి పూజించి బతుకమ్మ ఆడడం మన అక్క చెల్లెళ్ళు ఆడపడుచులు చేస్తున్నటువంటి విధానం. ఇది జానపద పండుగ నుంచి, జానపద పర్వం నుంచి సమస్త జనులు ఆచరించే విధంగా భక్తి ముక్తిని, ఆనందాన్ని కలిగించే విధంగా మనం ఆచరిస్తూ వస్తున్నాం. ఈ బతుకమ్మ ఆడేటప్పుడు సమస్త ప్రపంచంలోని విషయాలన్నీ గానరూపకంగా, అంటే జనజీవన విధానాన్ని గానరూపకంగా పాడుతూ చప్పట్లు కొడుతూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకునేటువంటి పండుగ. చెరువుల్లో, కోనేరుల్లో, తమ పెరటి బావుల్లో ఈ బతుకమ్మను పూజించి ఆరాధించి ఆటపాట చేసి నిమజ్జనం చేసేటువంటి విధానం. ఈ పండుగకు 2 కథలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ఒకదాని ప్రకారం చోళ రాజు ధర్మాంగదునికి కలిగిన 100 మంది కుమారులు వివిధ యుద్ధాలలో వీరమరణం పొందారు అని మనకు చరిత్ర చెబుతున్నది. ఆ పైన చాలా కాలం తర్వాత ఆయనకు లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆడపిల్ల పుట్టింది. లక్ష్మీ అనే ఆ పాప జీవితంలో అనేక కష్ట నష్టాలను ఎదుర్కొన్నది. అప్పుడు అందరూ ఆమెను ఏమని పిలిచారయ్యా అంటే, అప్పటికే 100 మంది వీరమరణం పొందడంతో
ఈ చాలా కాలం తర్వాత ఈ లక్ష్మీదేవి అనుగ్రహంతో పుట్టినటువంటి కూతురుకు అనేక ఆరోగ్య సమస్యలు కానీ శారీరక బాధలతో జీవిస్తూ ఉంది కనుక ఆ సమాజం అంతా ఆమెకు సానుభూతితో బ్రతకమ్మ 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 అనేటువంటి అని ఆశీర్వదిస్తూ ఉన్నటువంటి ఆ ఆశీర్వచనమే బతుకమ్మ పండగగా మారింది అని చెప్తారు. రెండో విషయానికి వచ్చినట్టయితే తెలంగాణ ప్రాంతంలో ఒకరోజు భూస్వాముల యొక్క అకృత్యాలను నిత్య వ్యవహారంగా ఉండేవి. భూస్వాముల యొక్క అకృత్యాలు నిత్య వ్యవహారంగా ఉండేవి. ఆ కాలంలో ఒక బాలిక భూస్వాముల యొక్క అకృత్యాలను భరించలేక ఆత్మహత్య చేసుకుంది అని, అప్పుడు ఆ ఊరి ప్రజలు ఆ బాలికను మళ్ళీ పునర్జీవితురాల్ని చేసి బతుకమ్మ అని ఆశీర్వదించారని ఇంకొక కథ మనకు చరిత్రలో అగుపిస్తూ ఉన్నది. మరి అప్పటి నుంచి ఆ బాలికను కీర్తిస్తూ గౌరమ్మని పూజిస్తూ స్త్రీలకు సంబంధించిన పండగగా పర్వంగా బతుకమ్మ తెలంగాణ సమాజంలో ప్రాచుర్యాన్ని ప్రసిద్ధిని పొందింది. ఆటపాటతో పాటు పాటలతో పాటు ఈ సంతోషంగా గడుపుకునేటువంటి ఈ పర్వాన్ని 9 రోజులు ఆచరిస్తూ ఉంటారు. బతుకమ్మ పండుగకు వారం ముందుగానే తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఒక పండుగ వస్తున్నది అనేటువంటి ఒక ఆలోచనను ప్రతి ఇంట్లో అది అగుపిస్తూ ఉంటుంది. సన్నాహాలు కనిపిస్తూ ఉంటాయి. ఆనందోత్సాహాల మధ్య ఈ పండుగను చేసుకుంటూ ఉంటారు. ఇందులో ఎక్కడన్నా ఏదన్నా పాల్గొనలేకపోతే ఈ పండుగ చివరి రోజైనటువంటి సద్దుల్ల బతుకమ్మ అందరూ కూడా పాల్గొని ఈ ఆటపాటలతో ఉత్సాహంగా ఆనందోత్సాహాల్లో అందరూ పాలు పంచుకుంటారు. మరి ఈ కాలంలో మరి ఆడవాళ్ళు వెళ్ళి ఈ పూలన్నీ సేకరించడం కష్టమైనటువంటి పని కదా. వారికి ఇంటి మగవారు లేదా తోబుట్టిన వాళ్ళు అన్నదమ్ములు ఆ ఇంటి ఆడపడుచుకు ఈ పూలన్నీ కూడా సేకరించి తీసుకొని వస్తే చక్కగా నేర్పి బతుకమ్మ స్వరూపాన్ని ప్రకృతినంతా ఒక తాంబాణంలో పేర్చి పూజించి ఆరాధించి ఆనందోత్సాహాలతో సంరంభం చేసుకొని నిమజ్జనం చేస్తూ ఉంటారు. ఈ ఊరంతా ఒకటై భిన్నంగా చేసుకున్నటువంటి ఆహార పదార్థాలు ఫలాహారాలు ఒకరికొకరు పంచుకుంటూ ఒకరి ఆనందాన్ని ఇంకొకరు
ఆనందాన్ని భాగస్వాములై ఈ పండుగను ఆచరిస్తూ ఆనందంగా గడుపుతారు. అయితే ఉయ్యాల పాటతో ఈ పండగ ప్రారంభమవుతుంది. 9 రోజులు బతుకమ్మలను చేసి వివిధ పలహారాలను బతుకమ్మకు నైవేద్యం పెట్టి ఆ గ్రామ మధ్యన కుడలిలలో స్త్రీలందరూ గుండ్రంగా చప్పట్లు కొడుతూ అడుగులు కలుపుతూ పాట పాడుతూ ఈ యొక్క బతుకమ్మ పండుగను ఆచరిస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. నీళ్ళలో విడిచేటప్పుడు కూడా నిమజ్జనం చేసేటప్పుడు ఆ గౌరమ్మను చాలా జాగ్రత్తగా నీళ్ళల్లో విడిచి నీళ్ళల్లో పెట్టి ఆ చిన్న ప్లేట్ను మెల్లగా తివ్వడం వల్ల బతుకమ్మ ఆకారం తొందరగా విడిపోకుండా కొంత దూరం ప్రవాహంలో ఉండేటట్టు లేకుంటే ఆ జలంలో ఉండేటట్టు మనకు అగుపిస్తూ వీళ్ళు దండాలు పెడుతూ నమస్కారం చేస్తూ ఆశీర్వచనాన్ని కోరుతూ చేస్తూ ఉంటారు. మరి బతుకమ్మ పండుగల వేడుకల చివరి రోజు సాయంత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. నూతన వస్త్రాలన్నీ ధరించి చీరలు కట్టుకొని ఆభరణాలు ధరించి కుడలీలలో ఇంటి వాకిట్లో బతుకమ్మను చుట్టుపక్క వారి అందరినీ పిలిచి ఆడడం బతుకమ్మ ఆడడం మనకు ఐక్యతకు ప్రేమ భావంతో ఉన్నటువంటి మానవ హారంలా అందరం ఒకటే అనే భావనను కలగజేస్తున్నటువంటి పండుగ. ఒక పాట మొదలు పెడితే దాన్ని అందరూ ఆ పాటను అందుకొని మిగతా వారందరూ కూడా శృతి కలపడం ఏదైతే ఉన్నదో ఈ ఆడపడుచులు పాట పాడుతూ చప్పట్లు కొడుతూ అడుగులు ముందుకు నడుస్తూ ఉన్నటువంటి దృశ్యం చూపరులకు కూడా అద్భుతమైనటువంటి ఆనందాన్ని కలగజేస్తూ ఉంటుంది. స్త్రీలు ఆధునిక కాలంలో పెద్ద పెద్ద వాయిద్యాలతో జలాశయంకు వెళ్ళేటువంటి దృశ్యం, ఈ బతుకమ్మలను తీసుకొని జలాశయంకు వెళ్ళేటువంటి దృశ్యం కూడా ఆధునిక కాలంలో అద్భుతమైనటువంటి ఉత్సాహం పర్వంగా ఈ బతుకమ్మ పండుగ చేస్తూ ఉంటారు. మరి ఈ బతుకమ్మ పాటలన్నీ కూడా జీవన విధానాన్ని తెలిపేటువంటి భావన కలిగి ఉండేటువంటిది ఇందులో విశేషం. మొదటి రోజు ఎంగిలి పువ్వు బతుకమ్మ, నైవేద్యం నువ్వుల పౌడర్, బెల్లం. రెండో రోజు అటుకుల బతుకమ్మ, చప్పిడి పప్పు, బెల్లం, అటుకుల ప్రసాదం. మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, ముద్దపప్పు, బెల్లం, పాలతో ప్రసాదం నైవేద్యం పెట్టాలి. నాలుగో రోజు నానా బియ్యం బతుకమ్మ. మరి నాలుగో రోజు పాలు, బెల్లం, నానవేసిన బియ్యపు ప్రసాదం, నానబెట్టినటువంటి బియ్యంతో సిద్ధం చేసినటువంటి ప్రసాదం. ఐదో రోజు అట్ల బతుకమ్మ, బియ్యం నానబెట్టి విసిరి పోసిన అట్లు
నైవేద్యం పెట్టేటువంటి బతుకమ్మ పండుగ. ఆరో రోజు అలిగిన బతుకమ్మ. అలిగిన బతుకమ్మను పేర్చి ఆట ఆడుతారు. ప్రసాదం ఉండదు, ప్రసాదం ఏముండదు, నైవేద్యం ఏముండదు. 7వ రోజు వేపకాయల బతుకమ్మ. సకినాలు పిండితో ముద్దలు చేసి నూనెలో వేసిన పిండి వంటకాలు నైవేద్యంగా చూపించి 10 మందికి పంచి 10 మంది ఇచ్చినటువంటి ప్రసాదం స్వీకరించే విధానం. 8వ రోజు బతుకమ్మ వెన్న ముద్ద బతుకమ్మ. వెన్న ముద్దల బతుకమ్మ. నువ్వులు, వెన్న, బెల్లం, నేతి ప్రసాదం, నేతితో తయారు చేసినట్టు సిద్ధం చేసినటువంటి ప్రసాదాన్ని నివేదన చేసి 10 మందికి పంచి స్వీకరించడం. 9వ రోజు బతుకమ్మ సద్దుల బతుకమ్మ. 5 రకాల సద్దులు, పెరుగన్నం సద్ది, చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, కొబ్బరి తురుముతో చేసినటువంటి కొబ్బరి అన్నం, నువ్వుల పొడి, ఇవన్నీ కలిపి నైవేద్యం పెట్టేటువంటి బతుకమ్మ సద్దుల బతుకమ్మ. ఈ శరన్నవరాత్రాలు ప్రారంభ దశలో ఈ బతుకమ్మ పండుగ ఆరంభమవుతుంది. 9 రోజులు నవరాత్రులలో ఉత్సవాలు ఎలానైతే జరుగుతాయో ఈ రోజు నుంచి బతుకమ్మ పండుగ కూడా అత్యంత ఉత్సాహంగా తమ ఇండ్ల ముందు కానీ, తమ ఇంటి వాకిట కానీ, లేదా చౌరస్తా అంటే కుడలిలలో కానీ, లేదా దేవాలయాల ప్రాంగణంలో కానీ ఆచరించి ఆ యొక్క బతుకమ్మను, గౌరమ్మను మనం ప్రకృతి ఒడిలో ఉండేటువంటి ప్రకృతికి సంబంధించినటువంటి నీటిలో నిమజ్జనం చేసి ఇంటికి రావడం జరుగుతుంది. ఇట్లా 9 రోజుల ఈ బతుకమ్మ పండుగను మన ఆడపడుచులు చాలా చక్కగా ఆచరిస్తూ మంచి జీవన విధానానికి సంబంధించినటువంటి అనేక గేయాలను పాడుతూ ఆనందోత్సాహాలతో ఊరేగింపులు చేస్తూ బతుకమ్మతో కోలాహలంగా ప్రతి ఊరు, ప్రతి పట్టణం ఒక కోలాహలంగా, ఆధునిక కాలంలో కూడా ప్రతి పట్టణంలో ఈ కోలాహలంగా చేసేటువంటి ఉత్సాహంగా మార్పు చెంది తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం తరఫున కూడా ఆడపడుచులకు కానుకలు ఇస్తూ పండుగ ప్రాధాన్యాన్ని, వైశిష్ట్యాన్ని ప్రచారం చేస్తూ రెట్టింపు ఉత్సాహం కలిగిస్తూ మనం ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం. బతుకమ్మను ఆరాధించండి. బతుకమ్మ ఆశీర్వచనంతో చక్కగా జీవనాన్ని గడపండి. శుభం భవతు.